హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మా అమ్మాయి కోసం ఫస్ట్ బర్త్డేకి డెకరేషన్ చేశాను కదా. సో ఆ డెకరేషన్ డీటెయిల్స్ ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు సింపుల్గా అది చూడడానికి చాలా టఫ్గా అనిపించిన చాలా సింపుల్గా నేను ఈ డెకరేషన్ అయితే ఇంట్లో చేశాను మా అమ్మాయి కోసం. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నా దగ్గర ఈ బ్యాక్‌డ్రాప్ స్టాండ్ ఉందండి. దానికి నా దగ్గర ఒక లెనిన్ శారీ ఉండింది గ్రే కలర్. సో అదైతే పైన వేసేసాను. సో ఆ లెంత్ చూసుకొని నేనైతే ఇటు సైడు, అటు సైడ్ ఏమో ఇది సీక్వెన్స్ టేబుల్ రన్నర్స్ అండి నాకు ఇక్కడ దొరికాయి. అంటే కర్టెన్ కూడా దొరికితే మీరు కర్టెన్ వేసుకోవచ్చు. బట్ నాకు టేబుల్ రన్నర్స్ దొరికాయి. సో నేను అటు ఇటు ఈ సీక్వెన్స్ టేబుల్ రన్నర్స్ అయితే వేశాను ఫస్ట్. అండ్ పిన్ పెట్టి సెక్యూర్ చేశాననమాట. వెనక నుంచి పెట్టాననమాట పిన్. సో దట్ అది కొంచెం స్టిఫ్‌గా నిలబడుతుందని. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ చిన్న బిట్ ఇది పెట్టినప్పుడు అదైతే పోయిందండి. బట్ ఇదేంటంటే మనము ప్యాంట్స్‌కి వేసుకుంటాం కదా, కట్టుకుంటాం కదా, ఆ దారంతోటి నేను ఆ సైడ్, ఈ సైడ్ దీన్ని ఎక్కించి మధ్యలో ఒక చిన్న కర్టెన్ లాగా కట్టి అటు ఇటు గోల్డ్ రిబ్బన్స్ అయితే కట్టాను. అండ్ పైనుంచి ఒక హ్యాపీ బర్త్‌డే అని ఒక లైట్స్‌ది తీసుకున్నాననమాట ఇక్కడ. అది పైనుంచి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి వేశాననమాట. ప్రస్తుతానికైతే ఈ డీటెయిల్స్ అయితే అది. అన్నిటికంటే పెద్ద పని ఏంటంటే బెలూన్స్ ఊదడం. ఇప్పుడు అంతా బెలూన్స్, ఇప్పుడు మెయిన్ డెకరేషన్ అయితే అంతా అయిపోయింది. నేను ఇదే అనుకుంటున్నాను ప్రస్తుతానికి పైన అంతా బెలూన్స్ పెడదామని. లెట్స్ సీ ఎలా టర్న్ అవుతుందో చూద్దాము. అండ్ ఇదేంటంటే హీలియం, ఇది మన ఫాయిల్ బెలూన్స్ అనమాట. దీన్ని హీలియం కూడా నింపుకోవచ్చు దీంట్లో. నా హీలియం తెచ్చాము అంటే కొంచెం పార్టీ లుక్ వస్తుంది కదా, కొంచెం పైన బెలూన్స్ కొన్ని ఇన్ఫ్లేట్ చేద్దామని చెప్పి. అండ్ కొన్ని ఒక హ్యాపీ బర్త్డే పెద్ద బెలూన్ అన్నమాట, ఫాయిల్ బెలూన్ అనమాట. దానికోసం హీలియం తెచ్చాము. అది మా హస్బెండ్ వచ్చాక చేస్తారు, నేను దాన్ని ముట్టుకోవట్లేదు. అండ్ ఇది నేను ప్రస్తుతానికి ట్రై చేస్తాను. తినకూడదు బెలూన్ అలాగా. మా అమ్మాయికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం అండి. షిల్ గో క్రేజీ వెన్ ఐ స్టార్ట్ ఈ బెలూన్స్. అండ్ నాకు బెలూన్స్లో టఫెస్ట్ జాబ్ ఏంటంటే దాన్ని ముడేయడం అనమాట. అది బెలూన్ ఆ ముడి వేసేది ఉంటుందని నాకు తెలీదు, తర్వాత తెలిసింది. లేకపోతే ఆర్డర్ చేసుకునేది చాలా కష్టంగా ఉంది ఆ బెలూన్ ముడివేయడం. అదొకటే కొంచెం టఫెస్ట్ జాబ్. బెలూన్ బ్లోయింగ్ ఈజ్ ఈజీ, బట్ దానికి ముడేయడమే రావట్లేదు నాకు. తనకు చాలా ఇష్టం అండి బెలూన్స్, బాల్స్. షిల్ ప్లే లైక్ క్రేజీ అనమాట. సో ఆ ఫాయిల్ బెలూన్ అయ్యాక ఇది నేను బ్లో చేయడం స్టార్ట్ చేశానండి. ఇది యూనికార్న్ ఫాయిల్ బెలూన్ 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది పెద్దదనమాట. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా ఆన్లైన్లో దొరకచ్చు, అమెజాన్ ఆర్ ఈబేలో దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఈబేలో తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 2 వచ్చిందనమాట. ఇది 80 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇది ఫాయిల్ లాగా బ్లో చేసుకోవాలన్నమాట. ఇది బ్లో చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో హీలియం ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే బ్లో చేసుకున్నాను. నా ఐడియా వేరుందనమాట, దీన్ని ఒకలాగా పెడదామని. సో ముందు మీరు ఈ వీడియోలో చూస్తారు. నా ఇప్పుడేమో ఐ స్టార్టెడ్ బ్లోయింగ్ బెలూన్స్ అనమాట విత్ హెల్ప్ ఆఫ్ దిస్ బ్లోవర్. సో నేనైతే ఈ యూనికార్న్ థీమ్ కోసం అయితే సింపుల్గా పేస్టల్ కలర్స్ తీసుకున్నానండి. పేస్టల్ కలర్స్ గివ్స్ గుడ్ లుక్ అని పేస్టల్ కలర్స్ తీసుకున్నాను. సో ఇవి కొన్ని ఇన్ఫ్లేట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఇవి ఒక 30 to 40 బెలూన్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఇప్పుడు బ్లో చేస్తున్నాను అనమాట. సో నా బెలూన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇన్ని బెలూన్స్ నేను బ్లో చేశాను. ఒక 1 hour టైం పట్టింది. టఫ్ జాబ్ ఏంటంటే ముడేయడమే అనమాట. సో నాకు పెద్ద ఐడియా లేదు బెలూన్ ఆర్క్ ఎలా చేస్తారు, బట్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్. ఒకవేళ బాగా వస్తే కనుక ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ. అక్కడ పైన అట్లా అంటే అది ప్లాన్గా కనిపిస్తుంది కదా, అక్కడ పైన ఆ లైన్ పైన ఇట్లా మొత్తం బెలూన్స్ వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే మా అమ్మాయికి బెలూన్స్ చాలా ఇష్టము. సో నాకైతే ఫుల్ జలుబు చేసిందండి ఇక్కడ సడన్ వెదర్ చేంజ్ వల్ల. లైక్ ఐఎమ్ హ్యావింగ్ కోల్డ్, బట్ నథింగ్ విల్ స్టాప్ కదా. అంటే తన బర్త్డే ఉంది కాబట్టి ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఎనర్జీ. ఎందుకంటే దట్టు అది కూడా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ ఎవ్రీథింగ్ అనమాట. మా హస్బెండ్ వస్తారు, వచ్చి హెల్ప్ చేస్తారు. పాపం తనకు కూడా ల్యాబ్కి వెళ్ళాలి. సో హీ హ్యాస్ టు వర్క్ కాబట్టి నేను కొంచెం నాకు అయినంత వరకు నేను చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చి తను
తన బేబీని చూసుకున్నా నేను చేస్తాను, లేకపోతే షీ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ సమ్హౌ దట్. తనకు అంత ఐడియా లేదు ఇట్లాంటి వాటి గురించి, బట్ బాగుంది బాగాలేదు అన్నది మాత్రం చెప్తారు, ఇది ఇలా చేయాలి అలా చేయాలి. బట్ ఓవరాల్గా అయితే నేనే చూసుకుంటాను ఇట్లాంటివన్నీ. సో యా, అదే చూడండి ఈ మెస్ అయితే చూడండి, అది చూసారు కదా అక్కడ నేను ఒక ఫ్లవర్ పెడితే అది వీకేసింది. సో అది పడుకున్నప్పుడు చేద్దామంటే అమ్మో ఒక 5 minutes 10 minutes పడుకుంటుంది ఇవాళ మధ్యాహ్నము. ఇప్పుడు పడుకుంటే ఒక 1 hour పడుకుంటుందేమో, అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు నాకు. వీళ్ళు మా హస్బెండ్ వచ్చేస్తారులే, సో హీల్ టేక్ కేర్ ఆఫ్ హర్. అప్పుడు నేను మిగతావి ఫినిష్ చేస్తాను. ఈరోజు నైట్ వరకు ఆల్మోస్ట్ ఫినిష్ చేద్దామని, తను వస్తే కొంచెం హీలియం బెలూన్స్ కూడా ఫిల్ చేద్దామని, కొంచెం పైన వేద్దామా లేకపోతే కింద ఒక బర్త్డే ఇన్ఫ్లేటెడ్ బెలూన్ ఉంది, అది హ్యాపీ బర్త్డే అని, అది వేద్దామా అని చూస్తున్నాము. బట్ వెల్సి అంటే తను వచ్చాక అడిగి ఒకసారి, అంటే ఇప్పుడు పెద్ద యూనికార్న్స్ అటు ఇటు పెడదాం అనుకుంటున్నాను. ఈ పెద్ద యూనికార్న్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద యూనికార్న్స్ అటు ఇటు పెడదాం అనుకుంటున్నాను. ఇవి పెట్టిన తర్వాత ఫుల్ అంటే ఓవర్గా అయిపోకుండా, లైక్ ముందు కొంచెం అంటే ఫ్రంట్లో కొంచెం, అది మధ్యలో కూర్చుంటుంది కాబట్టి ఫ్రంట్లో కొంచెం డెకరేషన్, బ్యాక్లో కొంచెం డెకరేషన్ అని అనుకుంటున్నాను. కొంచెం 3D ఎఫెక్ట్ లాగా వస్తుంది కదా. సో అదే మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే. నేను మీకు ఇప్పుడు బెలూన్ ఆర్క్ ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ఒకసారి నేను కూడా మీతో పాటే ట్యూటోరియల్ చూశాను, చూడండి నేను చేస్తాను. నాకు వస్తే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో బెలూన్ ఆర్ట్ చేయాలంటే ఇలా 3 బెలూన్స్ తీసుకొని ఒక క్లస్టర్ లాగా ముడి వేయాలండి. సో నేను ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేసిన బెలూన్స్ అన్నిటిని ఇలా 3 క్లస్టర్స్ కింద నేను చేశాను అనమాట, డిఫరెంట్ కలర్స్ తోటి. ఇది ఒక 10-15 minutes పట్టింది నాకు 3 బెలూన్స్ తీసుకొని ఇలా క్లస్టర్ లాగా ముడేయడానికి. 3 కలిపి జస్ట్ ముడేయాలన్నమాట. కొంచెం మీరు కొంచెం తక్కువ ఫీల్ చేసుకుంటే ఎయిర్ మీరు ముడేయడానికి వస్తుందన్నమాట బెలూన్కి. సో అలా క్లస్టర్ లాగా ఫామ్ చేసుకొని దాన్ని అట్లా ట్విస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బెలూన్ వెయిట్స్ తీసుకున్నానండి. మీకు ఏ పార్టీ సప్లై షాప్స్లోనే దొరుకుతుంది బెలూన్ వెయిట్ అంటే. అండ్ ఈ 3 క్లస్టర్స్ని నేను థ్రెడ్ కట్టి బెలూన్ వెయిట్కి ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట, దాంట్లోంచి తీసుకొని బెలూన్కి చుడుతున్నాను అనమాట ఒక చిన్న థ్రెడ్ తోటి. సో ఇది ఒక ఫస్ట్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఇంకో క్లస్టర్ తీసుకొని దీనిపైన ఇంకో లేయర్ బెలూన్ పెడతాను అనమాట. సో అలా మీకు ఒక చిన్న ఒక కాలం లాగా ఫామ్ అవుతుందన్నమాట. దానిపైన యూనికార్న్ పెడదామని నా ప్లాన్. సో మీరైతే ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ట్రస్ట్ మీ, మీరు ఫైనల్గా వీడియో ఎండింగ్లో చూస్తే దీని అవుట్పుట్ మీరే చూస్తారు. అందుకనే నేను షేర్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో మీ అందరితోటి. దాని తర్వాత ఇన్ఫ్లేట్ చేసిన యూనికార్న్ ఉంది కదా, దానికి 2 చిన్న హోల్స్ లాగా ఇచ్చారనమాట. దానికి కూడా నేను ఈ బెలూన్స్కి యూజ్ చేసిన థ్రెడ్ కంటిన్యూషన్ చేసి దాంట్లోంచి ఇన్సర్ట్ చేసి దానికి టై చేస్తున్నాను అనమాట. సో దట్ ఆ బెలూన్ మొత్తం ఆ కింద నుంచి టై చేస్తే ఆ యూనికార్న్ ఇలా నిలబడుతుంది. అండ్ దాని యూనికార్న్ కొంచెం బరువు ఉంది కాబట్టి నేను డబుల్ సైడెడ్ టేప్ తోటి అటు ఇటు బెలూన్స్ మధ్యలో పెట్టాను. మీరు గ్లూ డాట్స్ కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే డబుల్ సైడెడ్ టేప్తో పెట్టాను, అది ఆగిందనమాట. సో మీరు చూడండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డబుల్ సైడెడ్ టేప్ తోటి దాన్ని అయితే ఫిక్స్ చేశాను. సో అదైతే ఇలా కాలం లాగా వచ్చి పైన యూనికార్న్ నిలబడింది అనమాట. సో అలా నేను 2 sides చేసుకున్నాను అనమాట యూనికార్న్ కాలమ్స్. అసలు ఈ కాలం చేశాక నా ఆనందమే వేరండి. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇంత బాగా వచ్చింది అని చెప్పి. సో ఫస్ట్ టైం కదా, సో ఐ వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్ అనమాట టు డూ దిస్. సో అలా అయితే కనిపిస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి బెలూన్ ఆర్ట్ చేయడానికి ఇక్కడ నేను ఒక కార్నర్కి ఒక థ్రెడ్ టై చేశాను అనమాట, ముడి వేశాను. సో కొంచెం గ్యాప్ వదిలేసి మీరు ఈ బెలూన్ క్లస్టర్స్ ఏదైతే చేసుకున్నామో అది ఒకదాని వెనకాల ఒకటి ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి. గ్యాప్ లేకుండా మీరు చుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక బెలూన్ ఆర్ట్ ఫామ్ అవుతుంది. ఇట్స్ ప్రిటీ సింపుల్ అనమాట. మనము కొంచెం చూసుకొని చేయాలన్నమాట, గ్యాప్స్ లేకుండా. అండ్ మేము ఇక్కడ ఒక బెలూన్కి అయితే హీలియం ఫిల్ చేస్తున్నాము. హీలియం సిలిండర్స్ మీకు ఏదైనా పార్టీ సప్లై షాప్స్లో దొరుకుతుంది. సో ఇదేంటంటే మంచిగా ఇట్లా పాపప్ లాగా బాగుంటుంది హీలియం ఫిల్ చేస్తే, అందుకని తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఆర్క్ రెడీ అయిపోయిందండి. సో మధ్యలో అక్కడక్కడ గ్యాప్ నేను కావాలని వదిలేసాను, సో దట్ ఈ నేను ఇన్ఫ్లేట్ చేసిన ఫాయిల్ బెలూన్స్ ఉన్నాయి కదా, అవి హైలైట్స్ లాగా పెడదామని నా ప్లాన్. సో అటు ఇటు యూనికార్న్ అయితే కాలమ్స్ చేసి పెట్టాను. అండ్ ఈ మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ గ్యాప్స్లో ఏమో నేను ఫాయిల్ బెలూన్స్ పెడతాను అనమాట. సో ఇట్ విల్ గివ్ అ నైస్ లుక్ అనమాట, పాపప్ వస్తుంది, పాపప్ కలర్స్ లాగా ఉంటాయి. సో అవి డార్క్ కలర్స్ కాబట్టి బాగా మంచిగా కనిపిస్తుంది అనమాట డెకోర్. సో ఇవి నేను జస్ట్ ఇట్లా థ్రెడ్ తోటి దాని టిప్ని ఇట్లా టై చేసేసి దానికి ఆ థ్రెడ్కే ఇలా కట్టేసాను అనమాట. సో సింపుల్గా అయిపోయింది ఈ డెకోర్. సో హ్యాపీ బర్త్డే హీలియం బెలూన్ వచ్చేసి ఇక్కడ స్టాండ్ కట్టానండి. సో హీలియం ఇస్తే ఏంటంటే అలా పాపప్ లాగా అలా నిలబడుతుంది, అది చూడడానికి బాగుంటుంది. సో అక్కడ కట్టాను అనమాట అది. సో ఇదైతే ఓవరాల్ లుక్ ఆఫ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ దిస్ డెకోర్ అనమాట. సో ఈ డెకోర్ అయిన తర్వాత నేను అక్కడ ఇక్కడ ఫాయిల్ బెలూన్స్ కొంచెం పాపప్ కలర్ కోసం పెట్టాను. సో అది ఎన్హాన్స్ అయిందనమాట ఆ ఫాయిల్ బెలూన్స్ పెట్టడంతో. అంటే మిగతా బెలూన్స్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత నేను ఇలా 1 అని చెప్పి వెనకాల ఫాయిల్ బెలూన్ పెట్టి ఆ క్లౌడ్ ఏదైతే ఉందో మా అమ్మాయి రూమ్లో డెకరేషన్ కోసం కొన్నాను అనమాట నేను అది. సో అది ఈ డెకోర్కి యాప్ట్గా ఉంటుందని అది పెట్టాను. అండ్ కిందేమో ఒక టేబుల్ క్లాత్ వేశాను అండ్ అటు ఇటు హనీ కోమ్స్ పెట్టాను. ఐ హోప్ మీకు ఓవరాల్గా ఈ డెకోర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కనుక ఈ డెకోర్ని రీక్రియేట్ చేస్తే డూ షేర్ యువర్ ఫొటోస్ విత్ మీ అండి. ఐల్ బి సో హ్యాపీ టు సీ. And please do share this video, subscribe to my channel and follow me on Instagram and Supergirl Yash. I will see you in my next video. Until then, take care. Bye bye.